హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ బ్లాగ్స్. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మండే ఎండలు తగ్గి చల్లచల్లగా వర్షపు జల్లులు పడుతున్నాయి కదా. ఎవ్రీ ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ హాట్గా తినాలనిపిస్తుంది కదా. ఏదో ఒక రోజు ఈ స్నాక్ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నేనైతే ఇక్కడ బేబీ కార్న్ తీసుకున్నానండి. బేబీ కార్న్ 65 చేయబోతున్నాను. బేబీ కార్న్ పకోడీ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడైతే నేను బేబీ కార్న్స్ని క్లీన్ చేసి పెట్టేసుకొని డిఫరెంట్ టైప్స్ కూడా, అంటే ఒక 4-5 టైప్స్ కూడా కట్ చేసుకోవచ్చు. రెసిపీస్ దాన్ని బట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే నిలువుగా కట్ చేసుకున్నాను క్రిస్పీగా రావడం కోసమని. ఆ తర్వాత అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. ఇక్కడ నేను మైదా అయితే తీసుకోవట్లేదండి, తగినంత సాల్ట్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను. ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. నెక్స్ట్ గరం మసాలా, మనకు తగినంత అవసరం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా చికెన్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని మన మిర్చి బ్యాటర్ ఉంటుంది కదండి, మిర్చి బజ్జీ చేస్తాం కదా, అంతకు మించి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బేబీ కార్న్ పీసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం ఈ బ్యాటర్లో వేసి బాగా మన ఫిష్ పీసెస్కి కానీ పేస్ట్ ఎలా పట్టిస్తామో ఆ రకంగా మొత్తము కలుపుకొని దీన్ని 10 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కలుపుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఫ్రై చేసి వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఈ పేస్ట్ అంతా కూడా దీనికి పట్టించి పెట్టాలి. ఇక్కడ నేనైతే మైదా అనేది వాడట్లేదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎక్కువ మైదాకి నేను ప్రిఫరెన్స్ ఇయ్యను. మీకు అవసరమైతే మైదా వాడుకోవచ్చు శనగపిండి ప్లేస్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. అది మ్యారినేట్ అయ్యే లోపు మనము ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకోవాలి. అంటే వాటిని కొంచెం డీప్ ఫ్రై చేసేంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అక్కడ ఆయిల్ అనేది వేడవుతుంది, ఇక్కడ ఇవన్నీ మ్యారినేట్ అయిపోయినాయి. ఫస్ట్ ఆయిల్ మంచిగా కరెక్ట్గా వేడైందా లేదా అనేది ఒకటి వేసుకొని చూస్తే సరిపోతుంది. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ కూడా ఫింగర్స్ లాగా, మన చికెన్ మ్యాజిస్టిక్స్ అంటారు కదా, ఆ రకంగా కూడా మనము అంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోయి లోపల అంత పచ్చిగా అనిపిస్తుంది. క్రిస్పీగా రావాలంటే ఈ టైంలో చేయండి. ఒకవేళ అప్పుడప్పుడు కొద్దిసేపు ఇట్లా హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఫస్ట్ స్లోగా వేగుతున్నప్పుడు ఈ రకంగా అవుతాయి. ఇది 70% ఫ్రై అయిపోయిందని లెక్క. మళ్ళీ 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేస్తే ఆ తర్వాత మనకు కావాల్సిన బేబీ కార్న్ 65 క్రిస్పీగా రెడీ అవుతున్నాయి. 2 మినిట్స్ చల్లారనిస్తే క్రిస్పీగా వస్తుంది, వేయించిన వెంటనే రాదండి. తర్వాత గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఫ్రై చేసుకొని టమాటా కెచప్, ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా బేబీ కార్న్ 65 రెడీ అయిపోతుంది. ఇంకేంటి మరి, వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.